ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజైతే రీడింగ్ కాదండి. ఆల్రెడీ నేను ఒకసారి లైవ్ లో చెప్పాను ఆరా స్కానింగ్ గురించి చెప్పాను కాబట్టి దాని గురించి మాత్రమే ఇది అసలు ఎలా పనిచేస్తుంది, దీంతో మనం ఏమేమి తెలుసుకోవచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం తీసుకుందాము. ఈ ఆరా స్కానింగ్ అనేది ఇది ఒకట మిషన్ అన్నమాట, సైంటిఫిక్ మిషన్. ఇవి 100% రిజల్ట్ ఇస్తాయి. వీటి ద్వారా మనము చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఈవెన్ వీటి ద్వారా వాస్తు ప్రాబ్లం ఉంటే తెలుసుకోవచ్చు, లేకపోతే ఇంటి దోషాలు ఉంటే తెలుసుకోవచ్చు, పితృదోషాలు ఉంటే తెలుసుకోవచ్చు, కాలసర్ప దోషాలు ఉంటే తెలుసుకోవచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోవచ్చు, అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి కూడా ఆన్సర్ అనేది ఉంది. మీ పిల్లలు పుడతారా లేదా వాటికి కూడా కరెక్ట్ గా ఇస్తుంది ఆన్సర్. అలా ప్రతి ఒక్క క్వశ్చన్ కు కూడా ఆన్సర్ వస్తుంది అనమాట వీటి ద్వారా. సో ఇది ఏదైనా పోయిన వస్తువుల్ని కూడా ఫైండ్ చేస్తుంది అనమాట. ఎక్కడ ఉన్నది అనేది కూడా మనం ఒకవేళ ఇంట్లో ఏదైనా వస్తువు పోయింది, ఇప్పుడు అసలు ఇంట్లో ఉందా లేదా అనేది చూపిస్తుంది, లేదా ఎవరైనా తీసుకెళ్లారా అనేది చూపిస్తుంది, దొంగల్ని కూడా పట్టే ఛాన్సెస్ అయితే ఉంది, తప్పకుండా ఇది చూపిస్తుంది. అలాగే ఎవరికైనా మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు జెన్యున్ గా ఉన్నారా లేదా చూపిస్తుంది, వాళ్ళు అసలు మీ గురించి మీ మీద ఎంత ప్రేమ ఉందనేది పర్సంటేజ్ లో చూపిస్తుంది, ఉందా లేదా చూపిస్తుంది. ప్రతి ఒక్క దానికి కూడా ఆన్సర్ అనేది కరెక్ట్ గా వస్తుంది. అండ్ మీరే చూస్తారు, లైవ్ లో నేను చూపిస్తాను. సో ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇది పెయిడ్ మాత్రమే. స్క్రీన్ మీద నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను, తప్పకుండా కావాలనుకున్న వాళ్ళు చూడండి. నేనైతే ఫస్ట్ మీకు డెమో చూపిస్తాను, అసలు ఇది అసలు ఎట్లా పనిచేస్తుందని చూద్దాము. సో నేను ఇప్పుడు నా పేరు స్క్రీన్ మీదకి వస్తే చాలు. సో చూడండి, నేనైతే దీన్ని అస్సలు టచ్ చేయను, కదిలించను కూడా. ఇది మనం ఎలా చెప్తే అలా చేస్తుంది. కావాలంటే వెయిట్ చేయండి. చూడండి, అటు ఇటు తిరుగుతుంది కదా. ఇప్పుడు నేను అసలు ఎక్కడా కూడా టచ్ చేయను, పట్టుకుంటా అంతే, ఎక్కడా టచ్ చేయను. ఆరా స్కానర్ మీ పొజిషన్కి వెళ్ళిపోండి. ఇద్దరు మీ పొజిషన్లో వెళ్ళి నిలబడండి. మీ పొజిషన్లో నిలబడండి. మీ పొజిషన్లోకి వెళ్ళి నిలబడండి. మీ పొజిషన్ ఏదైతే ఉందో మీ పొజిషన్లోకి వెళ్ళి నిలబడండి. వెళ్ళాలి, ఎగ్జాక్ట్గా మీ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నిలబడండి. ఆరా స్కానర్ మీ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లోకి వెళ్ళి నిలబడండి. సో దీన్నైతే నేను ఆగండి, మూవ్ అవ్వకండి, ఆగండి. ఒక 2 minutes వెయిట్ చేయండి. స్టాప్. ఓకే, ఈరోజు నేను వీడియో చేస్తున్నా కదా, వీడియో చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నారా? పర్మిషన్ ఇస్తుంటే కనుక లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్, ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళండి. పర్మిషన్ లేదు అనుకుంటే కనుక రైట్ సైడ్లోకి వెళ్ళండి. దాన్ని బట్టి నేను కంటిన్యూ చేయాలా వద్దా అనేది చూస్తాను. ఆరా స్కానర్ నేను వీడియో చేయడానికి పర్మిషన్ ఇస్తే లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళండి, పర్మిషన్ ఇవ్వకపోతే రైట్ సైడ్లోకి రండి. పర్మిషన్ ఇస్తే లెఫ్ట్ సైడ్లోకి రండి, పర్మిషన్ ఇవ్వకుంటే రైట్ సైడ్లోకి రండి. సో వీడియో చెయ్యాలా వద్దా అనేది నాకు చెప్పండి. పర్మిషన్ అనేది ఇస్తున్నారా లేదా? పర్మిషన్ ఇస్తే లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళండి, పర్మిషన్ ఇవ్వకపోతే రైట్ సైడ్లోకి రండి. సో మీరు నాకు పర్మిషన్ అయితే ఇస్తున్నారా? సో మీరు 100% పర్మిషన్ ఇస్తున్నారా? పర్మిషన్ ఇస్తే గనక మీ పొజిషన్లోకి వెళ్ళిపోండి. మీ మెయిన్ పొజిషన్లోకి, మీ పొజిషన్ ఏదైతే ఉందో మీ పొజిషన్లోకి వెళ్ళిపోండి. పర్మిషన్ ఇస్తే మీ పొజిషన్లోకి వెళ్ళిపోండి. మీరు వెళ్ళి మీ పొజిషన్లో నిలబడండి. ఆరా స్కానర్ మీ పొజిషన్ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళి నిలబడండి. వెయిట్ చేయండి, ఒక 2 minutes వెయిట్ చేయండి, ఆగాలి. ఓకే, వెయిట్. ఓకే, ఇలా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఆరా స్కానర్ అయితే పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను. ఈ టేబుల్ మీద ఉన్న వాటి గురించి అడుగుతాను, దాంట్లో మీకే తెలుస్తుంది. కొంచెం ఆగండి, వెయిట్ చేయండి, మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ అయితే నేను ఇస్తాను తప్పకుండా.
సో ఈ టేబుల్ మీద దీపం అనేది ఎక్కడ ఉంది? ఆర్ఎస్ స్కానర్ దీపం ఎక్కడ ఉందనేది చూపించండి. దీపము ఈ టేబుల్ మీద ఎక్కడ ఉందనేది చూపించండి. ఎగ్జాక్ట్ గా దీపం ఏ పొజిషన్ లో ఉందనేది చూపించండి. ఈ టేబుల్ మీద దీపం ఎగ్జాక్ట్ గా ఏ పొజిషన్ లో ఉందనేది చూపించండి. సో ఎగ్జాక్ట్ గా అదే పొజిషన్ లో ఉందా? కన్ఫర్మా? కన్ఫర్మ్ అయితే మీ పొజిషన్కి వచ్చేసేయండి. కన్ఫర్మ్ అయితే మీ పొజిషన్కి వచ్చేసేయండి. కన్ఫర్మ్ అయితే మీ పొజిషన్కి వచ్చేసి నిలబడండి. మళ్ళీ ఆగండి. థ్యాంక్ యూ. అయితే ఈ టేబుల్ మీద నేను పెండులం పెట్టాను కదా, పెండులం ఎక్కడుందనేది చూపించండి. ఈ టేబుల్ మీద పెండులం ఎక్కడుందనేది చూపించండి. ఎగ్జాక్ట్ గా పెండులం ఈ టేబుల్ మీద ఎక్కడుంది నాకు చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడుందనేది, పెండులం ఎక్కడుందనేది నాకు చూపించండి. పెండులం ఎక్కడుంది? ఎగ్జాక్ట్ ప్లేస్ కన్ఫామ్ గా అక్కడే ఉన్నా? కన్ఫామ్ గా అక్కడే ఉంటే మీ పొజిషన్కి వచ్చేసేయండి. కన్ఫామ్ గా అక్కడే ఉంటే మీ పొజిషన్కి వచ్చేసేయండి. బ్యాక్ మీ పొజిషన్కి వచ్చేసేయండి. కన్ఫామ్ గా పెండులం అక్కడే ఉంటే మీ పొజిషన్కి వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. మీ పొజిషన్కి వచ్చేసేయండి. కన్ఫామ్ గా మీ పెండులం అక్కడే ఉంటే గనక మీ పొజిషన్కి రిటర్న్ వచ్చేసేయండి. మీ పొజిషన్కి వచ్చేసేయండి. వచ్చేసి స్ట్రైట్ గా మీ ప్లేస్కి వచ్చేసేయాలి. పెండులం మీ ప్లేస్కి వచ్చేసి నిలబడండి. మీ ప్లేస్కి వచ్చేసి నిలబడండి. ఆగండి. ఆగండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పెండులం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి. ఆర్ఎస్ స్కానర్ నేను ఇక్కడ టేబుల్ మీద ఆగండి. అడగలేదు నేను, ఇంకా ఆగండి. వెయిట్. అదేంది బాబా గైడెన్స్ డెక్ అనేది ఉంది. ఎక్కడ బాబా గైడెన్స్ డెక్ అనేది ఈ టేబుల్ మీద ఉందనేది ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది ఈ టేబుల్ మీద బాబా గైడెన్స్ డెక్ ఎక్కడ ఉందనేది ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది ఈ టేబుల్ మీద ఎక్కడుందనేది చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది బాబా గైడెన్స్ డెక్. బాబా గైడెన్స్ డెక్ ఉంది కదా నా దగ్గర ఈ టేబుల్ మీద, అది ఎక్కడుంది, పొజిషన్ ఏ ప్లేస్ ఉందనేది చూపించండి. ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో ఉందనేది చూపించండి. కన్ఫామ్ గా అక్కడే ఉందా? కన్ఫామ్ గా అక్కడే ఉంటే మీ ప్లేస్కి రిటర్న్ వెళ్ళిపోండి. మీ పొజిషన్కి వచ్చేసేయండి. కన్ఫామ్ గా అక్కడే ఉంటే మీ పొజిషన్కి రిటర్న్ వచ్చేసేయండి. మీ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్కి రిటర్న్ వచ్చేసేయండి. వచ్చేసి ఆగండి. ఒక 2 minutes ఆగండి. మీ పొజిషన్కి వచ్చేసేయండి. మీ పొజిషన్కి వచ్చేసేయండి. కరెక్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేం అడుగుదాం? ఇక్కడ ఈ టేబుల్ మీద టార్టాయిస్ ఉంది కదా, క్రిస్టల్ టార్టాయిస్ పెట్టాం కదా నేను, అది ఎక్కడుందో చూపించండి. క్రిస్టల్ టార్టాయిస్ అనేది ఎక్కడుంది ఈ టేబుల్ మీద? ఎగ్జాక్ట్ గా క్రిస్టల్ టార్టాయిస్ అనేది ఎక్కడుంది అనేది పొజిషన్ అనేది ఎగ్జాక్ట్ గా చూపించండి. క్రిస్టల్ టార్టాయిస్ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడుందనేది చూపించండి. క్రిస్టల్ టార్టాయిస్ ఈ టేబుల్ మీద ఎక్కడుందనేది ఆర్ఎస్ స్కానర్ చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది చూపించండి. క్రిస్టల్ టార్టాయిస్ అంటే తాబేలు. క్రిస్టల్ తాబేలు అనేది ఈ టేబుల్ మీద ఎక్కడుందనేది చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది చూపించండి. కరెక్ట్గా చెప్తున్నారా? కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా ప్లేస్ చూపించండి ఎక్కడుందనేది. క్రిస్టల్ టార్టాయిస్ అనేది ఎక్కడుందనేది ఎగ్జాక్ట్గా ఎక్కడుందనేది చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ చూపించండి. కన్ఫర్మా? కన్ఫర్మ్ అయితే బ్యాక్ వచ్చేసేయండి. మీ పొజిషన్కి వచ్చేసేయండి. కన్ఫర్మ్ అయితే మీ పొజిషన్కి వచ్చేసేయండి. కన్ఫర్మ్ అయితే మీ పొజిషన్కి బ్యాక్ వచ్చేసేయండి. కన్ఫర్మ్ అయితే మీ పొజిషన్కి బ్యాక్ మీ ప్లేసెస్కి వచ్చేసేయండి. మీ ప్లేస్కి వచ్చేసేయండి. బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసేయాల. ఓ కరెక్ట్. థ్యాంక్ యూ. పేషెన్సీతో కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే 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 ఆగండి. సో నేనైతే ఇప్పుడు ఇట్లా పెట్టాను కదా, ఆగండి. సో
సో వీటిని నేను కొంచెం చేంజెస్ చేస్తాను, చేంజెస్ చేసి అడుగుదాము. ఇదిగో ఈ క్రిస్టల్ ఉంది కదా, ఈ క్రిస్టల్ ఇక్కడ పెడుతున్నాను నేను, ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఈ ఫ్లాగ్కి సంబంధించింది ఉంది కదా, ఇది ఇక్కడ పెడతా. మీకు కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా. నేను ఫస్ట్ దీన్ని అడుగుతాను, తర్వాత దాన్ని అడుగుతాను, తర్వాత మళ్ళీ మనం ఇంకో కొన్ని క్వశ్చన్లు అడుగుదాం మనం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను దీని గురించి తెలుసుకున్నాక నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను వెంటనే ఇది తీసుకోవడము, మనం కూడా చెప్దాము, ప్రతి 100% కరెక్ట్గా వస్తుందని నాకు అర్థమైంది. చూడండి, కావాలైతే నేను ఇక్కడ చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం మనం, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుదాము. ఈ రెండు చూసేసినాక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుదాం మనం. ఆర్ఎస్ స్కానర్ పిరమిడ్ ఎక్కడుందనేది చూపించండి. ఎగ్జాక్ట్ గా పిరమిడ్ ఈ టేబుల్ మీద ఎక్కడ ఉంది, ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళండి. నేను అసలు ఏం మూవ్ చేయట్లేదండి, అదే వెళ్తుంది. చూడండి, ఇక్కడ మెషిన్స్ కానీ, స్విచ్లు కానీ, ఏమైనా బటన్స్ కానీ ఏమీ లేవు. ఎగ్జాక్ట్ గా పిరమిడ్ ఎక్కడ ఉందనేది చూపించండి. ఆర్ఎస్ స్కానర్ ఎగ్జాక్ట్ గా పిరమిడ్ ఎక్కడ ఉందనేది చూపించండి. ఎగ్జాక్ట్ గా పిరమిడ్ ఎక్కడ ఉందనేది చూపించండి. ఎగ్జాక్ట్ గా పిరమిడ్ ఎక్కడ ఉందనేది పొజిషన్ అనేది చూపించండి. ఎగ్జాక్ట్ గా పిరమిడ్ పొజిషన్ చూపించండి. ఎగ్జాక్ట్ గా పిరమిడ్ పొజిషన్ చూపించండి. ఎగ్జాక్ట్ గా పిరమిడ్ పొజిషన్ చూపించండి. సో పిరమిడ్ పొజిషన్ కన్ఫామా? కన్ఫామ్ అయితే మీ పొజిషన్కి వెళ్ళిపోండి. కన్ఫామ్ అయితే మీ పొజిషన్కి వెళ్ళిపోండి. కన్ఫామ్ అయితే మీ పొజిషన్కి వెళ్ళిపోండి. సేమ్ ప్లేస్కి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నేను బ్యాడ్జ్ ఒకటి పెట్టాను కదా, ఇండియాది మ్యాప్ ఉన్న ఒక బ్యాడ్జ్, ఐ లవ్ ఇండియా అనే ఉన్నది పెట్టాను కదా, అది ఎక్కడుందో దా ప్లేస్ చూపించండి. ఐ లవ్ ఇండియా అని బ్యాడ్జ్ ఉంది కదా, అది ఎక్కడుందో చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ చూపించండి నాకు. ఎగ్జాక్ట్ ప్లేస్. కన్ఫర్మా? కన్ఫర్మ్ అయితే మీ ప్లేస్కి వెళ్ళిపోండి. 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 ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఉన్నాయి, వెయిట్ చేయండి. సో కన్ఫామ్గా చెప్పేసింది ఇది కూడా. సో మళ్ళీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ మనం అడుగుదాము. నీ దగ్గర ఆరా బూస్టర్ ఉంది, ఇదిగోండి, ఇది ఆరా బూస్టర్. నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను కూడా. దీన్ని నేను హైడ్ చేసి పెడతాను, దీన్ని ఇక్కడ పెడతా. బాబా ఫోటో వెనకాల పెడతాను, చూడండి. బాబా ఫోటో వెనకాల పెట్టాను, మీకు కనిపించేట్టుగానే మీకు అందరు చూపించే పెట్టాను కదా. ఇప్పుడు అడుగుదాం మనము. హైడ్ చేసిన వాటిని కూడా ఎట్లా చూపిస్తుందో మనం లైవ్ లోనే చూద్దాము. నేను కొంచెం ఇటు సైడ్కి పెడతా, కొంచెం పక్కగా పెడతాను, అప్పుడే మనకు కరెక్ట్ వస్తుందా లేదా తెలుస్తుంది కదా. ఆర్ఎస్ స్కానర్ మీ పొజిషన్కి వచ్చేసేయండి. మీ పొజిషన్కి వచ్చేసేయండి. ఆర్ఎస్ స్కానర్ ఆగండి, నేను ఇంకా క్వశ్చన్ అడిగేదాకా కూడా అంత తొందర ఏంది చెప్పడానికి, చెప్దాని మీ చేతగా చెప్పిస్తాను నేను అన్ని. ఆర్ఎస్ స్కానర్ ఆగండి, ప్లీజ్ వెయిట్. ఆర్ఎస్ స్కానర్ ఇప్పుడు నేను ఆరా బూస్టర్ అనేది పెట్టాను కదా, ఆరా బూస్టర్ ఎక్కడుందనేది ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది చూపించండి నాకు. ఆరా బూస్టర్ అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడనే ఉందనేది చూపించండి. ఆరా బూస్టర్ అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడుందనేది చూపించండి. ఆరా బూస్టర్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడుందో చూపించండి. ఆరా బూస్టర్ ఎగ్జాక్ట్ ప్లేస్, ఆరా బూస్టర్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడుందో చూపించండి. ఆరా బూస్టర్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడుందో, నాకు పొజిషన్ ఎక్కడుందో, ప్లేస్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా చూపించండి. ఎగ్జాక్ట్ ప్లేస్ అండ్ పొజిషన్ చూపించండి. కన్ఫామ్గా చెప్పండి. ఎగ్జాక్ట్గా ప్లేస్ అండ్ పొజిషన్ ఎక్కడుందనేది కన్ఫామ్గా చెప్పండి నాకు. ఏ ప్లేస్లో ఉంది ఆరా బూస్టర్? ఆరా స్కానర్ ప్లీజ్ చెప్పండి, ఏ ప్లేస్లో ఉంది? చూసారా, మనం ఆ ప్లేస్లో నుండి తీసి పెట్టినాం కదా, చూపిస్తా ఉండండి. సో ఇక్కడే పెట్టా నేను, అక్కడికే తీసుకెళ్ళింది అనమాట అది. సో ఇలా మనం ఏదైనా ఎనీథింగ్, నేను ఇంకా కొన్ని మీకు లైవ్లోనే చూపిస్తా కొన్ని. సో నేను
ఒకసారి మీకు డోర్ ఎటు సైడ్ ఉందో చూపిస్తా నీకు. ఇటు చూడండి, ఇటు సైడ్ డోర్ అనేది ఉంది, అంటే నాకు రైట్ సైడ్ డోర్ అనేది ఉంది. చూద్దాం డోర్ ఎటు సైడ్ ఉందో చూపిస్తుందో చూద్దాం మనం. సో నేను అసలు ఏం కనిపించట్లేదండి, అంటే దీని మీద ఏమీ లేవు చూడండి, బటన్స్ కానివ్వండి, కింద కానివ్వండి, పైన కానివ్వండి, ఏమీ లేవు. మ్యాజిక్ అనమాట, ఇది ఒక మ్యాజిక్ లాగా అనిపించింది నాకు తెలుసుకున్నప్పుడైతే. నిజంగా అన్నిటికన్నా కూడా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇది తీసుకోవాలని, మెయిన్ అందుకే తీసుకున్నా. స్కానర్ ఆగండి, మీ పొజిషన్కి వచ్చేసేయండి. ఆగండి, వెయిట్ చేయండి, నేను క్వశ్చన్ ఇంకా అడగల, వెళ్దాను అక్కడికే వెళ్దాను, ఆగండి. మీరు వెళ్ళి మీ పొజిషన్లో నుంచోండి, బాబా దగ్గర నుంచోండి, బాబా ప్లేస్లో నుంచోవాలా, వినాలా. గుడ్, నిన్న గుడ్ ఫ్రెండ్స్ కదా, గుడ్ ఫ్రెండ్స్ అయితే వింటారు, తప్పకుండా పొజిషన్కి వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు డోర్ ఎట్ సైడ్ ఉందనేది చూపించండి, ఎగ్జాక్ట్ గా డోర్ ఎట్ సైడ్ ఉందనేది చూపించండి. నాకు డోర్ ఎక్కడుందనేది చూపించండి, డోర్ ఎక్కడుందనేది చూపించండి, డోర్ ఎక్కడుందనేది చూపించండి, ఎగ్జాక్ట్ గా చూపించండి. ఎగ్జాక్ట్ గా డోర్ ఏ పొజిషన్ లో ఉంది, డోర్ ఏ పొజిషన్ లో ఉంది. కన్ఫామా? కన్ఫామ్ అయితే బ్యాక్కి వెళ్ళిపోయింది, మీ పొజిషన్కి వెళ్ళిపోండి. కన్ఫామ్ అయితే మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. కన్ఫామ్ అయితే మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. మీ ప్లేస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోండి, బాబా దగ్గరికి వెళ్ళిపోండి మీరు. గుడ్, గుడ్ ఫ్రెండ్స్, చెప్పిన మాట వినే ఫ్రెండ్సే వచ్చారు నాకు. ఓకే, థ్యాంక్ యూ అరవిస్టర్. ఇలా మనమే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు. ఆగండి, వెయిట్ చేయండి, మీ గురించే గొప్పగా చెప్తున్నా నేను, మీరు వెయిట్ చేయాలి కదా మరి. సో ఇలా మనము ప్రతి ఒక్కదానికి కూడా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. క్వశ్చన్ ఏదైనా కూడా వెళ్ళండి, మీ పొజిషన్కి వెళ్ళి ఉంచోండి. మీ పొజిషన్ ఎక్కడుంది? ఓకే, నా గురించి చెప్తారా, నా గురించి కొన్ని అడగమంటారా? ఓకే ఓకే, అరవిస్టర్ నా గురించి అడగమని నా దగ్గర తీసుకొస్తున్నాను కాబట్టి నేను కొన్ని అడుగుతాను. సో అయితే ఇలానే కాదు, నేను ఇంకా కొన్ని పర్సంటేజ్లు కూడా చూపిస్తాను, ఒక నిమిషం. అయితే ఒకవేళ మనం చెప్పిన క్వశ్చన్ నేను అడిగేది క్వశ్చన్ బట్టి ఉంటుంది. అరవిస్టర్ ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అవునా కదా అని చెప్తుంది, చూద్దాము. స్కానర్ చూడండి, నా పేరు అనూష. అనూష అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి, నాకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. అనూష అయితే కాదు అయితే రైట్ సైడ్కి వెళ్ళండి. నా పేరు అనూష. అనూష అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి, కాదు అయితే రైట్ సైడ్కి రండి. నా పేరు అనూష అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి, నా పేరు అనూష కాదైతే రైట్ సైడ్కి వెళ్ళండి. సో కన్ఫర్మ్ చేసి చెప్పండి, నేను అనూషనా కాదా? నా పేరు అనూషనే, మీరు రైట్ సైడ్కే రావాలి, లెఫ్ట్ సైడ్కే రావాలి. నా పేరు అనూష. అనూష అయితే లెఫ్ట్ సైడ్కి రావాలి, అనూష కాదు అంటే గనక రైట్ సైడ్కి ఉండండి. అనూష కాదా మరి? సో ఓకే, సరే వెళ్ళండి, నిజమే, వెళ్ళండి. నా పేరు అంజలి అయితే లెఫ్ట్ సైడ్కి రండి. నా పేరు అంజలి కాదు అనూష అయితే రైట్ సైడ్కి వెళ్ళండి. నా పేరు అంజలి అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి, నా పేరు అనూష అయితే రైట్ సైడ్కి రండి. సో చూద్దాం నా పేరు ఏంటనేది కనిపెడదాం. నా పేరు అంజలి అయితే లెఫ్ట్ సైడ్కి రండి, నా పేరు అనూష అయితే రైట్ సైడ్కి రండి. నా పేరేంటి అనేది మీరే చూపించాలి ఇవాళ జనాలకి. నా పేరు అంజలి అయితే లెఫ్ట్ సైడ్కి రండి, అనూష అయితే రైట్ సైడ్కి రండి. సో కన్ఫామా నా పేరు అంజలినేనా? మీరు కన్ఫర్మ్ చేస్తే నేను ఫిక్స్ అయిపోతాను నా పేరు అంజలి అని. సో నా పేరు అంజలినే.
మీ పొజిషన్కి వెళ్ళిపోండి. నా పేరు అంజలి అయితే మీ పొజిషన్కి వెళ్ళండి. ఎస్, గుడ్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంకొన్ని అడుగుతా నా గురించి, వెయిట్ చేయండి. నాకు మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ అవ్వలేదు అంటే గనక లెఫ్ట్ సైడ్కి రండి. మ్యారేజ్ అయితే గనక రైట్ సైడ్కి రండి. నాకు మ్యారేజ్ అయ్యింది అంటే రైట్ సైడ్కి రండి. మ్యారేజ్ అవ్వలేదు అంటే లెఫ్ట్ సైడ్కి రండి. నాకు మ్యారేజ్ అవ్వలేదండి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళొచ్చుగా. అయిపోయిందా? ఓకే, ఇక్కడే ఉంటారైతే కన్ఫర్మ్ చేసేస్తారా జనాలకి? నాకైతే మ్యారేజ్ అయ్యింది. ఓకే, మీరైతే కరెక్ట్గానే చెప్పారు. మీ పొజిషన్కి వెళ్ళిపోండి. సో ఇంకా కొన్ని అడుగుదాం. నాకు పిల్లలు లేరు. పిల్లలు లేరు అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. పిల్లలు ఉన్నారు అయితే రైట్ సైడ్కి వెళ్ళండి. నాకు పిల్లలు లేరు. లేరు అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. ఉన్నారు అయితే రైట్ సైడ్కి వెళ్ళండి. నాకు పిల్లలు లేరు. లేరు అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. ఉన్నారు అయితే రైట్ సైడ్కి రండి. నాకు పిల్లలు లేరు. లేరు అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. ఉన్నారు అంటే రైట్ సైడ్కి రండి. నాకు పిల్లలు ఉన్నారో లేదో మీరే కన్ఫర్మ్ చేయాలా సబ్స్క్రైబర్స్కి. పిల్లలు ఉన్నారా? పిల్లలు అయితే ఉన్నారండి. నాకు 2 పిల్లలు ఉన్నారు ఆల్రెడీ. సో వచ్చేసేయండి, పొజిషన్కి వచ్చేసేయండి. గుడ్ ఫ్రెండ్. ఇంకా మనము ఇంకేం చెప్పుకున్నాము? అలాగే మనలో నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఎనర్జీ ఉందా, పర్సంటేజ్లో కూడా మనం చూడవచ్చు అనమాట. సో ఇంకేం చేద్దాము? మీకోసం కొన్ని చూస్తా నేను. ఓకే, చెప్తాను ఉండండి. అడగలేదు ఇంకా, అడుగుతాను. నాకు పాజిటివ్ ఆరా అనేది ఎంత ఉందనేది పర్సంటేజ్లో చూపించండి. పర్సంటేజ్లో పాజిటివ్ ఆరా అనేది చూపించండి. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా, అది 0 పొజిషన్ అనమాట. అటు నుండి ఇటు మూవ్ అయ్యి నాకు ఆపోజిట్లో వస్తే కనుక అది 100%. నాలో, అంజలిలో నాలో ఎంత పాజిటివ్ ఆరా అనేది ఉంది, ఎంత పాజిటివ్ ఆరా అనేది ఉంది పర్సంటేజ్లో చూపించండి. నాలో పాజిటివ్ ఆరా ఎంత ఉందనేది పర్సంటేజ్లో చూపించండి. కొంచెం ముందుకు పెడతాను, మీకు అందరికి కనిపిస్తుంది. ముందు పెడతాను, బాగా తగులుతుంది. ఎంత పాజిటివ్ ఆరా ఉందనేది పర్సంటేజ్లో చూపించండి. ఏంటి 100% పాజిటివ్ ఆరా ఉందా నాలో? నిజమేనా? కొంచెం అటు ఇటుగా చూపించండి, మరి 100% జనాలు తిట్టుకుంటే. ఓకే, కన్ఫామా? చెప్పండి. ముందుకి వెనక్కి వెళ్తాను. ఎంత పర్సంటేజ్ చూపించండి. పాజిటివ్ ఆరా అనేది నాలో ఎంత పాజిటివ్ ఆరా ఉందనేది మనకు పర్సంటేజ్లో చూపించండి. కన్ఫామా? 100% ఉందా నాలో పాజిటివ్ ఆరా? బ్యాక్కి వెళ్తున్నానంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. ఓకే, కన్ఫామా? మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారే నా పాజిటివ్ ఆరా గురించి. కన్ఫర్మ్ చేసేయండి. పాజిటివ్ ఆరా ఎంత ఉందనేది కన్ఫర్మ్ చేయండి. నాలో పాజిటివ్ ఆరా ఎంత ఉందనేది పర్సంటేజ్లో చూపించండి. పాజిటివ్ ఆరా ఎంత ఉందనేది పర్సంటేజ్లో చూపించండి. ఓకే, 90% అయితే పాజిటివ్ ఆరా అయితే ఉందండి నాలో. నెగిటివ్నెస్ చూద్దాం ఇప్పుడు. నాకు నా మీద నెగిటివ్ అంటే జలసీగా ఫీల్ అయ్యేవాడు. ఆగండి, ఇంకా అడగలేదు. క్వశ్చన్ అడిగేదా కూడా ఆగట్లేదు. అంత తొందర నా గురించి చెప్పడానికి. ఆగండి 2 నిమిషాలు ఆగండి. అయితే నా మీద జలసీగా ఫీల్ అయ్యేవాళ్ళు అండ్ జలసీగా ఉండండి.
నా మీద జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు అండ్ నా మీద చెడుగా నరదృష్టి కానివ్వండి, ఈవీలై కానీ ఇవన్నీ ఎంత ప్రభావం నా మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది పర్సంటేజ్లో చూపించండి. నా మీద నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు కానివ్వండి, నా మీద వాళ్ళ ఎఫెక్ట్ నా బాడీ మీద ఎంత చూపిస్తుంది? బాప్రే 80% చూపిస్తుందా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళేనండి. కన్ఫర్మ్ చేయండి. 70% జెలసీగా ఉన్న వాళ్ళు, పక్కన వాళ్ళు చూస్తే బాగుపడితే చూడలేని వాళ్ళు వీళ్ళే ఉన్నారనమాట. మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు. మనకది కామనే ఫస్ట్ నుంచి. చేయండి, కన్ఫర్మ్ చేయండి ఎంతమంది ఉందో, ఎంత పర్సంటేజ్లో ఉందో. ఒక 60% కన్ఫర్మా? 60% కన్ఫర్మా? సరే, కన్ఫర్మ్ అయితే బ్యాక్ వెళ్ళిపోండి. 60% ఉండడం కామనే కానీ నాకు, ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అలాంటి పర్సన్స్, అలాంటి వాళ్ళ దగ్గర మనం బతుకుతున్నాంలే కానీ. సో ఇంకా ఇలా క్వశ్చన్స్ ఏదైనా ఎనీథింగ్ మనము దీంట్లో 100% అవునా కాదా తెలుసుకోవచ్చు, జరుగుతుందా జరగదా తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవచ్చు. సరే, నేను యూట్యూబ్ పరంగా అడుగుతాను. ఇప్పుడు నేను ఇది ఎప్పుడు పోస్ట్ చేయాలనుకుంటున్నానంటే ఈ వీడియో నేను మ్యాక్సిమము రేపు పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను ఇది ఈ వీడియో అనేది. రేపు పోస్ట్ చేస్తాను కాబట్టి నాకు ఇప్పుడు నియర్లీ ఒక 25 అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2500 చేంజెస్ అనేది. సో ఈ వీక్లో సండే లోపు నాకు 3000 అవుతారా లేదా అనేది మనం చెక్ చేద్దాము. సో కన్ఫామ్గా చూడండి, సండేలోపు అవుతుందా, ఈ ఆర్ఆర్ స్కాన్ ఎంతవరకు నిజం చెప్తుంది అనేది మనం చూద్దాము. ఈరోజు వెనస్డే కదా, నేను థర్స్డే పోస్ట్ చేస్తా ఇది వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సండేకి నాకు 3000 సబ్స్క్రైబర్స్ అవుతారు అంటే గనక లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, కారు అంటే గనక రైట్ సైడ్ వెళ్ళండి. నా ఛానల్లో సాయిబాబా 61 ఛానల్లో, సాయిబాబా 61 టారో ఛానల్లో సండే కల్లా, రేపు వచ్చే అప్కమింగ్ సండే కల్లా నా ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ అవుతారు అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి, అవ్వరు అంటే రైట్ సైడ్కి వెళ్ళండి. సో కన్ఫర్మ్ చేసి చెప్పండి నాకు, అవుతారా అవ్వరా? సో నాకు ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ చేసి చెప్పండి. 3000 సబ్స్క్రైబర్స్ నాకు సండే కల్లా అవుతారా? కన్ఫర్మ్ చేసి చెప్పండి. 3000 సబ్స్క్రైబర్స్ నాకు సండే కల్లా అవుతారా? 3000 సబ్స్క్రైబర్స్ సండే కల్లా నాకు అవుతారా? కన్ఫ్యూజన్లో ఉన్నారా ఏంటి? కన్ఫర్మ్ చేసి చెప్పండి. అవుతారని చెప్పండి, అవ్వకపోతే అవ్వరని చెప్పండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే అవుతారు, రైట్ సైడ్కి వెళ్తే అవ్వరు. సో నేనైతే కన్ఫర్మ్ చేశాను, లెఫ్ట్ ఈజ్ ఎస్, రైట్ ఈజ్ నో. సో సండే కల్లా 3000 సబ్స్క్రైబర్స్ అవుతారన్నారు కదా. సో చూస్తాను, ఇవాళ ఆల్రెడీ వెనస్డే, రేపు అప్లోడ్ చేస్తాను ఇది. సండే కల్లా మనకి రిజల్ట్ అనేది ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనేది చూడండి. చూసి సబ్స్క్రైబర్ 3000 అయితేనే నా దగ్గరికి దీని గురించి రండి. థ్యాంక్ యూ ఆర్ఆర్ స్కానర్, థ్యాంక్ యూ. మీరు నా ఫ్రెండ్స్, మీ ఇద్దరు నా ఫ్రెండ్సే. ఇలా మనము ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు, మన ఫ్యూచర్లో ఇది జరుగుతుందో జరగదా. దీంతో మనము కొబ్బరికాయలు, మనకి స్థలానికి వాస్తు చెక్ చేయొచ్చు, ఏ వాస్తు అనేది బాగాలేదనేది చెక్ చేయొచ్చు, మనకి ఏ ప్రభావం ఉందనేది చెక్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేయొచ్చు. సో ఏంటంటే మనం ఫ్యూచర్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. చూద్దాం, ఫ్యూచర్లో నేను ఇలానే ఇంకా కొన్ని కొత్తవన్నీ కూడా నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా దాన్ని 100% నేను మంచిగా నేర్చుకుని దాని రిజల్ట్ వచ్చినాకే నేను మీ అందరికీ చెప్తాను. ఏదో నేర్చుకుంటున్నాను కదా సగం నాలెడ్జ్తో నేను చెప్పను ఎవరికి కూడా.
ప్రతిదీ కూడా నేను 100% నేను ఎవరికైతే ప్రిడిక్షన్ చెప్పానో ఆ ప్రిడిక్షన్ 100% ఒకవేళ నేను న్యూమరాలజీలో చెక్ చేసినా కూడా ప్రతి ఒక్కరి కూడా ఒకటికి 2 సార్లు నేను చెక్ చేసి మాత్రమే చెప్తాను. ఏదో ఉంది కదా నా దగ్గరికి మనీ ఇచ్చారనో ఫ్రీ రీడింగ్కి వచ్చారనో ఏదో ఒకటి చూసేసి పంపించను. ఎందుకంటే దాని ఎఫెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ మంచి జరిగితే వాళ్ళు మంచిగా అనుకుంటారు, దానికి నాకు మంచి తిరిగి వస్తుంది. ఒకవేళ నేను చెప్పింది జరగలేదనుకోండి, నా గురించి చెడుగా అనుకుంటా, నేను చెప్పింది అవ్వలేదని అనుకుంటా, దానివల్ల నాకు నెగిటివ్ ఎనర్జీసే వస్తాయి కదా. సో నేను అలా ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ రిటర్న్ తీసుకోవాలని ఏదో ఒకటి చెప్పేయాలన్న రాంగ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఎప్పుడూ అనుకోను. సో దానివల్ల నేను 1-2 సార్లు ప్రతిసారి టారో రీడింగ్కి వచ్చినా కూడా నా దగ్గర ఎవరైనా పెయిడ్ రీడింగ్ తీసుకున్నా కూడా నేను ఒకసారి న్యూమరాలజీ పరంగా కూడా వాళ్ళకి చెక్ చేసి తర్వాత నేను టారో రీడింగ్ లో టారో కార్డ్స్ ద్వారా తీస్తాను. ఎందుకంటే టారో కార్డ్స్ లో మనకి 100% ఇది జరుగుతుంది అని చెప్పలేము. అది కానీ ఎవరు చెప్పరు ఈ విషయం. నేను ప్రతి ఒక్కళ్ళో చెప్తాను నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళకి. ఎందుకంటే ఎనర్జీస్ తో చేసుకుంటాము, కరెంట్ ఎనర్జీస్ తో చేసుకుంటాము. కంపల్సరీ ఇది నియర్ ఫ్యూచర్ గురించి మాత్రమే టారో కార్డ్స్ లో చెప్పగలము. ఒక లాంగ్ టర్మ్ ఒక 10 years తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అతను నాకు లైఫ్ లాంగ్ ఉంటారా అంటే ఇలాంటి మనం చెప్పలేము కన్ఫామ్ గా. గెస్ట్ చేసి చెప్పొచ్చు, కార్డ్స్ ని బట్టి మనం గెస్ట్ చేయొచ్చు, కానీ అది 80% వరకే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అందుకోసమే నేను ఒకళ్ళకి మనం ప్రెడిక్షన్ ఇచ్చామంటే దీన్ని చెప్పలేము అని చెప్పకూడదన్న ఉద్దేశంతోనే నేను ప్రతి ఒక్కటి కూడా దేని ద్వారా మనం కరెక్ట్ గా యాక్యురేట్ గా తెలుసుకోవచ్చు, ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఎట్లా వస్తుంది అని తెలుసుకోవడానికి నేను అన్ని ఒకదాని తర్వాత ఒకటి కోర్సెస్ నేర్చుకోవడం కానీ మీకు తీసుకురావడం కానీ జరుగుతుంది. సో ఏ కోర్స్ అయినా కూడా ఫ్రీగా ఎవ్వరు చెప్పరండి, వేలల్లోనే ఉంటాయి. నాకు కూడా మనీ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో. సో అది అందరూ మన దృష్టిలో పెట్టుకొని రావాలనుకున్న వాళ్ళు కొంచెం జెన్యున్ గా ఉన్న వాళ్ళు రండి. నేను రీజనబుల్ గానే తీసుకుంటున్నాను ఏదైనా కూడా పెయిడ్ రీడింగ్స్ అన్ని కూడా. ఎందుకంటే కంపేర్ టు పక్కన వేరే వాళ్ళ దగ్గరకు చూడండి, వాళ్ళ దగ్గర డబల్ ఛార్జెస్ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అందరికీ యూజ్ ఉండాలి. అండ్ మనం ఏంటంటే చెప్తున్నామంటే జనాలు మన దగ్గరకు వస్తున్నారు కదా అని మనం దోచేసుకోవాలన్న ఉద్దేశం లేదు. మాకు ఇచ్చే రూపాయిలో కూడా మీకు ఎంతవరకు రిజల్ట్ ఇవ్వాలో అంతవరకు నేను ట్రై చేస్తాను. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కానివ్వండి, నేను రూపాయికి 2 రూపాయలు మీకు ప్రాఫిట్ వచ్చేలాగా మీకు ఉపయోగపడేలాగా నేను చెప్తాను ఎవరికైనా కూడా. సో ఇదండి దీని గురించి నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను రేపు అప్లోడ్ చేయడానికి చూస్తాను. సో దీని ద్వారా మనం అన్ని తెలుసుకోవచ్చు. ఇది ఒక సైంటిఫిక్ గా మనకి ప్రూవ్ చేసేది అనమాట. ఇదేదో క్షుద్ర పూజలో ఇంకేదేదో కాదు. చూడండి నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. దీని దగ్గర ఏమీ లేవు, మిషన్స్ కానీ ఏమీ లేవు. దీంతో మనకి ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఇది. అందుకే నేను దీని గురించి తెలుసుకోవడము చేసుకోవడము జరిగింది. సో ఇదన్నమాట నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.